ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో పెట్టింది జనసేన. తొలి జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థుల పేర్లు కనిపించలేవు. పవన్ కళ్యాణ్ పేరు కూడా లేదు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనసేన ఆశించిన ఏలూరు, తణుకు సీట్లు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి. అయితే ఉంగుటూరు, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పోలవరం, నిడదవోలు స్థానాల్లో కొన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండో జాబితాలో ఈ నియోజకవర్గాలపై క్లారిటీ రానుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థుల జాబితాను పెండింగ్ లో పెట్టింది జనసేన. తొలి జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థుల పేర్లు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ పేరు కూడా లేదు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. జనసేన ఆశించిన ఏలూరు, తణుకు సీట్లు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి. అయితే ఉంగుటూరు, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పోలవరం, నిడదవోలు స్థానాల్లో కొన్ని జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. రెండో జాబితాలో ఈ నియోజకవర్గాలపై క్లారిటీ రానుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకి కూడా చాలా కీలకంగా నిలుస్తున్నటువంటి సమయం. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 15 అసెంబ్లీ సీట్లు ఉండగా అందులో 6 స్థానాలని మాత్రమే ఈ రోజు టీడీపీ ప్రకటించింది. ఒకటంటే ఒకటి కూడా జనసేనకి సంబంధించిన అప్డేట్ ఒకటి కూడా లేదు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి ప్రచారం సాగుతుంది. కొద్ది రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించడం, అక్కడ స్థానిక నాయకులను కూడా కలిశారు. అయితే ఈ రోజు ప్రకటించినటువంటి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరుతో సహా జిల్లాకు సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడి పేరు కూడా కనిపించలేదు. దీంతో కొంత అటు జనసేనలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ కూడా ఒక కీలకమైనటువంటి చర్చ నడుస్తుంది. మిగిలిన 9 స్థానాల్లో ఎన్ని తెలుగుదేశం పార్టీకి వెళ్తాయి, ఎన్ని జనసేనకు వెళ్తాయి అనేటటువంటి చర్చ ముఖ్యంగా నడుస్తోంది. అయితే ఇప్పుడు జనసేనకి కేటాయించినటువంటి 24 స్థానాల్లో కేవలం 5 సీట్లను మాత్రమే ప్రకటించారు. 19 స్థానాల్లో ఎన్ని టీడీపీ ఉన్నాయి, ఎన్ని జనసేనకి జిల్లాకు సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది స్పష్టత లేకపోవడంతో ఇక్కడ జనసేన నాయకుల్లో కొంత అయోమయం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఉంగుటూరుకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసేటటువంటి భీమవరం, నర్సాపురంతో పాటు తాడేపల్లిగూడెం విషయంలో ఏం చేస్తారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. అలాగే ఒక రిజర్వ్ సీట్లో కూడా జనసేన పోటీ చేయాలని చూస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. అందులో పోలవరం ఉంటుందా లేదా అనేటటువంటి చర్చ అయితే నడుస్తోంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాకు సంబంధించి చాలా కీలకంగా, ముఖ్యంగా జనసేనకి చాలా కీలకంగా నిలిచేటటువంటి జిల్లాలో ఒక సీటు కూడా ప్రకటించకపోవడం పైన మాత్రం, ఒక సీటు కూడా కనిపించకపోవడంతో మాత్రం అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.